యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. సింహరాశి వారికి మార్చి మాసం 2025లో మరి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సింహరాశిలోకి వచ్చేటప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదట ఈ గ్రహ గమనాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ద్వితీయంలో కేతు ఉండటం అనేటువంటి, ధర్మబద్ధంగా సంపాదిస్తేనే ఆ ధనం అనేటువంటిది మీకు చేతికి అందుతుంది. అధర్మంగా సంపాదించాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మీరు అర్థం చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఏంటనంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఒక రకంగా చూసుకుంటే 2.5 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ సింహరాశికి సప్తమంలో రవి శనైశ్వరుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి అనేక రకాలైనటువంటి ఒడిజొడుకులు ఖచ్చితంగా చూసే ఉంటారు. తర్వాత కొంతమందికి కోర్టు చిక్కులు కూడా ఉండవచ్చు, కొంతమందికి అవమానాలు కూడా కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా కొద్ది కాలంలో ఇటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక అష్టమంలో కనుక తీసుకున్నట్టయితే రాహు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, నెప్ట్యూన్ కానీ ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కష్టతరంగానే ఉంటుంది మార్చి మాసం అంతా కూడా. 29 మార్చి నాటికి ఈ యొక్క గ్రహ పరిస్థితులు అన్నీ కూడా మారబోతున్నాయి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం నా యొక్క తర్వాత వీడియోలో తప్పకుండా మీకు వివరిస్తాను. వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గురువు ఉన్నాడు. మరి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉండటం అనేటువంటిది ఇది ముఖ్యమైనప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి ఏ భావాలపైన పడితే అవి శుభకరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం 2వ స్థానం, 4వ స్థానం, 8వ స్థానం అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా రికవర్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటి వాతావరణం కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగానే ఉంటుంది. కావలసినటువంటి డబ్బు అవసరాన్ని బట్టి మీకు చేతికి అందుతూ ఉంటుంది. కాకపోతే మిగులు అనేది ఉండదు. మీకు ఏదైనా సేవింగ్స్ చేసుకుందామంటే అటువంటి అవకాశాలు లేవు. ఆ తర్వాత ఏదైనా వాహనం కొనుక్కోవాలనుందో, ఇల్లు కొనుక్కోవాలనుందో, లేదా కట్టుకోవాలనుందో, ఉన్న ఇంటిని మార్పు చేయాలనుందో, లేకపోతే మార్పులు చేర్పులు అవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు ఇంతకాలం కూడా. ఏదో రకంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా అవి జరగలేదు కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే వృత్తిపరంగా మాత్రం గౌరవం, మర్యాద అన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే గురువు అనేటువంటి వాడు వృత్తి స్థానంలో ఉన్నాడో ఖచ్చితంగా ఏదైనా ప్రమోషన్లు, ఏదైనా ఇంక్రిమెంట్లు ఇలాంటివి మీ వృత్తిలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో మీ పనిని తప్పకుండా శ్లాఘిస్తారనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దూర ప్రయాణాలు కూడా చేసేటువంటి పరిస్థితి, తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి, వినోదాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత శుభకార్యాల్లో పాల్గొని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులో ఏమాత్రం కూడా ఆటంకాలు మీకు రావు. పని చెయ్యాలి. ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి, హనుమాన్ చాలీసా కూడా చదవండి. తప్పకుండా మార్చి మాసం అంతా అతి సులువుగా మీరు దాటేస్తారు అని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.